వరంగల్ జిల్లాలో అధికారుల వైఫల్యంతో రైస్ మిల్లర్లు, వ్యాపారులు రెచ్చిపోయి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. అక్రమ రైసు రవాణాకు, నిల్వలకు వరంగల్ జిల్లా అడ్డాగా మారింది. ఒకవైపు మిల్లర్లు, మరొక వైపు బియ్యం వ్యాపారులు, అధికారులు కొమ్మక్కై పెద్ద ఎత్తున బియ్యం దందా చేస్తున్నారు. అధికారులు ఆర్భాటపు దాడులు చేయడం, ఆ తర్వాత మామూళ్లకు లొంగిపోయి కేసులు లేకుండా చేస్తున్నారు. ఇటీవల నగర శివార్లో ఒక మిల్లుపై దాడి చేసి హంగామా సృష్టించిన అధికారులు ఏమైందో కూడా చెప్పకుండా కేసు మూసివేశారు. ఈ రైసు మిల్లు కేసు విషయం అధికారులు గుట్టుచప్పుడు కాకుండా మూసివేసిన క్రమంలో వరంగల్ నగరంలో 3 లక్షల విలువైన అక్రమ బియ్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొరవి నుండి మహారాష్ట్రకు తరలివెడుతున్న ఈ బియ్యం స్వాధీనం కావడం విస్మయానికి గురిచేసింది. లారీని సీజ్ చేసి 3గురిని అరెస్ట్ చేశారు. ఎలాంటి లెక్కలు లేకుండా బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని గుర్తించారు. ఎంక్వైరీ చేస్తే ఎక్కడ నింపినామంటే అది ఏదో కమిషన్ ఏజెంట్ దగ్గర సార్ రాత్రి నింపినాం, బ్రోకర్స్ 3 దగ్గర లోడ్ చేసినామని చెప్తున్నారు వాళ్ళు. దాని ప్రకారం ఇప్పుడు ఏంటంటే మేము 6A కేసు చేసి అది ఏ కమిషన్ ఏజెంట్స్ అని ఎంక్వైరీ చేసి వారి మీద కూడా యాక్షన్ తీసుకున్నాం. ఎంత పడుతుంటుంది సార్? ఇది కనీసం 3,13,000 వాల్యూ ఉంది. అధికారుల అండతోనే బియ్యం అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా జరగడంతో మార్కెట్లో బియ్యం ధరలకు కళ్లెం వేయడం సాధ్యం కావడం లేదు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి అక్రమ బియ్యం రవాణాను అడ్డుకోవలసిన అవసరం ఉంది.